అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ కూటమి నేతల పోటాపోటీ నిరసనలు, ర్యాలీలతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, పెద్దారెడ్డి తరలింపు, జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న ఆందోళనలతో తాడిపత్రి రాజకీయం అట్టుడుకుతోంది. తాడిపత్రిలో వెన్నిపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కార్యకర్తలతో కలిసి ఆయన తన నివాసం నుంచి బయటకు రాక పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురానికి తరలించారు పోలీసులు. పోలీసులు కేతిరెడ్డి, పెద్దారెడ్డిని అనంతపురం తరలించినట్లుగా తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి నేరుగా పెద్దారెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు. ఇటు పోలీసులు జేసీని అడ్డుకోవడంతో ఆయన పెద్దారెడ్డి ఇంటి ముందే రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. కేతిరెడ్డి, పెద్దారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపినా పోలీసులు స్పందించకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తన రూట్ మార్చారు. అక్కడి నుంచి నేరుగా పాదయాత్రగా తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పిఎస్ ఎదుటే ఏకంగా ఒక మంచం వేయించుకుని దానిపై పడుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ ముందే అందరూ చూస్తుండగానే స్నానం చేశారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీకి 24 గంటల ముందే కేతిరెడ్డి, పెద్దారెడ్డి సమాచారం ఇచ్చి ఇటు తాడిపత్రిలో పర్యటించారు. పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము, కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు ఎందుకంటే నాకు కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడ్డాను. నాకు 74 రాజకీయం ఏదో కావాలని అయితే లేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా అడగలే ఏమే, నాకు ఎప్పుడు పదవి వాళ్ళకి ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మన ఆయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్ గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు, ఒకసారి ఎంపీగా చేసినాడు. కాకపోతే ప్రజలు మేము ఎప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు, ఇప్పుడు నా కుమారుడిని చేసినారు. ప్రజాస్వామ్యము పూజ అవుతుంది. దీనికంతా కారకులు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే, నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాం, ఈ ముందు పెట్టినాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు వైసీపీ అలాగే కూటమి నేతలు, కార్యకర్తల మధ్య అయితే అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి భరత్ భూషణ్ మనకి అందుబాటులో ఉన్నారు. భరత్ భూషణ్, అసలు ప్రెసెంట్ తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనం చూస్తుంటే ఇటు వైసీపీ అలాగే కూటమి నేతలు పోటాపోటీగా అయితే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవాలి? తాడిపత్రిలో ఉదయం నుంచి హై డ్రామా నడిచిందని చెప్పవచ్చు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఉదయమే వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇదే రోజు అదే సమయానికి తెలుగుదేశం పార్టీ కూడా బైక్ ర్యాలీని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో 2 వర్గాలు ఎదురెదురు పడితే క్లాష్ జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి, పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అనంతపురానికి తరలించారు. అయితే అనంతపురంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఆందోళన చేశారు. దీనికి ప్రధాన కారణం
తనకు హైకోర్టు నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవచ్చు, కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు, అదేవిధంగా సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 24 గంటల ముందే ఎస్పీకు సమాచారం ఇవ్వాలి. ఎస్పీకి 24 గంటల ముందే సమాచారం ఇచ్చాము. అన్ని రకాలుగా సహకరిస్తున్నప్పటికీ హైకోర్టు ఆర్డర్స్ ని అమలు చేయకుండా తాడిపత్రిలో కార్యక్రమాలను నిర్వహించుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రధానంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆర్డర్స్ ను ఉల్లంఘించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను ఉల్లంఘించే వ్యాఖ్యలు కాబట్టి ఆయన పైన కేసులు నమోదు చేయాలి, వైసీపీ నాయకుల పైన కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేశారు. అయితే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. బిఎన్ఎస్ 196(1) కింద సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఏదైతే రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ సెక్షన్ ను పోలీసులు పొందుపరిచినట్టు తెలుస్తోంది. అయితే దీనిపైన కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఆ తాడిపత్రిలో అటు వైసీపీ తెలుగుదేశం పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, పోలీస్ స్టేషన్ ఎదుట అటు అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిరసనలు చేపట్టడంతో అటు అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ భరత్ భూషణ్.